హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో నందు మనము ఫోటో ఫ్రేమ్ మరియు వాల్ హ్యాంగింగ్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం కేక్ కట్ చేసేటప్పుడు పైన బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్ కవర్ని మనము రౌండ్ షేప్లో కట్ చేసి తీసుకున్నాం. ఆ రౌండ్ షేప్ని కూడా లోపల ఇంకొక రౌండ్ షేప్ తీసేసాను. ఇంకా దాని తర్వాత కలర్ క్రాఫ్ట్ పేపర్ తీసుకొని దాన్ని కూడా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలా. అలా మనము ఏ ఫ్లవర్ చేయాలనుకుంటున్నామో ఆకారంలో మనము కట్ చేసుకోవచ్చు. నేనైతే ఒకదాన్ని మడత పెట్టి ఆ రౌండ్ని రిబ్బన్ టైప్లో రౌండ్ పెట్టి ఆకుల్లాగా వచ్చింది చూడండి. ఆ విధంగా కూడా ఫ్లవర్స్ మనం తయారు చేసుకోవచ్చు. ఇంకొకటి 4 మడతలుగా మడిచి సైడ్ మాత్రం కత్తిరిస్తే మనకి ఫ్లవర్స్ వస్తుంది. ఫ్లవర్ షేప్లో దాన్ని అతికించాను. దాని తర్వాత రెడ్ కలర్ క్రాఫ్ట్ పేపర్ తీసుకొని దాన్ని రిబ్బన్ టైప్లో ఒకదాని తర్వాత ఒకటి మడత పెట్టి ఆ విధంగా రిబ్బన్ టైప్లో తీసుకొని లిమిట్గా దాన్ని అతికిస్తే మనకి రౌండ్ షేప్ పైన కవరింగ్కి ఆ విధంగా తయారు చేశాను. చాలా బాగా వచ్చిందన్నమాట. రెడ్ కలర్ క్రాఫ్ట్ పేపర్ని రౌండ్గా కత్తిరించుకుని దాన్ని చిన్న రోస్ లాగా తయారు చేయడానికి ఈ విధంగా కత్తిరించండి. దానిని పుల్లతో బాగా చుట్టండి, చిన్న రోస్ తయారవుతుంది. ఈ విధంగా కూడా మనం రోస్ తయారు చేసుకోవచ్చు. దాని తర్వాత ఫ్లవర్స్ అన్నిటికి కూడా బీడ్స్ అతికించాను. మళ్ళీ మధ్యలో మనకి ఖాళీ ఉంది కదా, అక్కడ మనం ఫోటోని అతికిస్తే ఫోటో ఫ్రేమ్ తయారవుతుంది. మనకి మీరు నచ్చిన విధంగా ఏ ఫోటో అయినా మీరు అతికించుకోవచ్చు. వాల్ హ్యాంగింగ్ అండ్ ఫోటో ఫ్రేమ్ తయారు చేస్తాను. మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, సీ యూ.